హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఇంకా డిసెంబర్ అయితే వచ్చేసింది కదా, బయట చలి అయితే మామూలుగా లేదు, బాగా చలేస్తుంది. ఇప్పుడు టైం అయితే పావుకి వేడవుతుంది. బయట మంచు అయితే మామూలుగా పడట్లేదు. నాళ్ళు మంచు లేదు, చలి లేదు అన్నందుకు గట్టిగానే చలేస్తుంది. మంచు కూడా బాగానే పడుతుంది. ఇదిగోండి, బయట మంచు అయితే ఈ విధంగా పడుతుంది. మీకు క్లియర్ గా వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియట్లేదు కానీ చాలా మంచు అయితే పడుతుంది అనమాట. ఇప్పుడు టైం అయితే పావుతకు వేడి అయ్యింది. ఇంత చలిలో నాకు పావుతకు వేడికి లెగిసేసరికి చాలా ఇబ్బందిగా, చాలా కష్టంగా లెగిసాను. మా బావ అయితే పొద్దున్న 5:30కి లెగిసి మార్నింగ్ డ్యూటీకి వెళ్ళారు. యాజ్ యూజువల్ మా పిల్లలకైతే స్కూల్ ఉంది, ఇంకా వాళ్ళకైతే స్కూల్ కి పంపించాలి. మా పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి అన్ని టైం టు టైం అయిపోవాలి. 8:30 కల్లా వ్యాన్ అతను అయితే వచ్చేస్తారు కాబట్టి ఫాస్ట్ గా ఇంకా మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేస్తాను. ఇంకా ఇంట్లో తినడానికి అనేసి అయితే ఉప్మా చేయాలనుకుంటున్నాను. బాక్స్ లోకేమో పూల్ మకానా రోస్ట్ చేసేయాలనుకుంటున్నాను. ఫాస్ట్ గా అన్ని పనులు కంప్లీట్ చేసేస్తే వాళ్ళు స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కూడాను కొంచెం ఎక్సర్సైజెస్ అవన్నీ అయితే చేస్తున్నాను. యోగా కాదు, ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నాను అనమాట. 11:30 to 12:30కి అయితే నాకు క్లాస్ ఉంది. సో ఆ క్లాస్ కూడా అటెండ్ అవ్వాలి కాబట్టి ఈ మధ్య అయితే అన్ని టైం టు టైం చేసేస్తున్నాను పనులన్నీ కూడా. ఆల్రెడీ మా పిల్లలకైతే పూల్ మకానా రోస్ట్ చేసేసాను. ఇంకా ఉప్మా కోసమని ఇదిగోండి రెడీ చేస్తున్నాను. మా పిల్లలతో పాటు నాకు కూడాను టిఫిన్ ఉప్మానే అనమాట, అందుకోసమనే చేసేస్తున్నా ఒకేసారి మొత్తం. ఇంకా మా పిల్లలకి వేడి నీళ్ళు పెట్టేశాను. మా పిల్లలు అయితే బ్యాగ్స్ అన్ని కూడా నిన్ననే సర్దేస్తున్నారు. ఈ రోజు ఏంటంటే జస్ట్ బాక్సే పెడుతున్నాను. ఇదిగోండి పూల్ మకానా, అలాగే కొన్ని డేట్స్ అనమాట. డేట్స్ నీట్ గా వాష్ చేసేసి సీడ్స్ తీసేసి డేట్స్ అయితే మూడేసి పెట్టాను. ఇంక ఇదనమాట ఈ రోజు మా పిల్లలకి బాక్స్. ఇంటి దగ్గర ఉప్మా తినేస్తారు. ఉప్మా అయితే అవుతుంది అక్కడ. మా పిల్లల బాక్స్ అయితే రెడీ చేస్తాను. ఇంకా ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా ఈ డిసెంబర్ లో, వీళ్ళకేమో స్నో మ్యాన్ లాగా క్రియేట్ చేసి అన్ని కట్ చేసేసి అయితే ఇమ్మన్నారు. అందుకోసమనే స్నో మ్యాన్ లాగా అయితే రెడీ చేశాను అనమాట. ఇలాగా కార్డ్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కట్ చేసేసి వాళ్ళకి చూపించాను నిన్నే కట్ చేశాక. ఇలా ఇలా కట్ చేశాను, మీరు ఇలా అరేంజ్ చేయండి అనేసుకొని. ఇంక ఇవైతే మ్యామ్ పంపించమన్నారు. ఫెవికాల్, బ్లాక్ స్కెచ్ పెన్, తర్వాత ఇవన్నీ పంపించమన్నారు అనమాట. నేనైతే ఇలాగా కట్ చేసి మా పిల్లలకి అరేంజ్ చేసి చూపించాను. వాళ్ళేమో అక్కడ స్టిక్ చేసేసి వస్తారు. ఈ రోజు ఇది యాక్టివిటీ అనమాట వాళ్ళకి. మొత్తం ప్రతిదీ కూడా ఇలా పీసెస్ లాగా చేస్తాను అనమాట. ప్రాపర్ గా కట్ చేసి చేశాను. ఇంకా మా పిల్లలేమో అక్కడికి వెళ్ళి స్టిక్ చేస్తారు. ఇవన్నీ కూడా నేను స్టిక్ చేయలేదు, జస్ట్ ఇప్పుడు ఇలా అరేంజ్ చేసి చూపిస్తున్నాను. ఏదైనా పండగలు వచ్చాయనుకోండి, ఇంకా పేరెంట్స్ కి ఇది ఒక ఎక్స్ట్రా వర్క్ ఏదో ఒకటి చెప్తారు, క్రియేటివ్ గా చేసుకొని తీసుకొని రమ్మని. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, బ్లడ్ టెస్ట్లు చేయించాము అనేసుకొని. థైరాయిడ్ అయితే ఉండాల్సిన దానికంటే ఎక్కువే ఉంది అనేసుకొని కూడా చెప్పాను కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అయితే నాకు మెడిసిన్ సజెషన్ చేశారనమాట. ఇదిగోండి 3 months కి అయితే ఈ మెడిసిన్ అయితే ఇచ్చారు. ఇది 3 months వాడిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్లు చేయించమన్నారు. థైరాయిడ్ అనేది మరీ పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. అలాగని థైరాయిడ్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండేటప్పుడు మనం మెడిసిన్ వాడకపోతేనే ఇంకా అది చాలా రిస్క్ అవుద్దంట. బాగా ఓవర్ వెయిట్ పెరిగిపోతామంట. తర్వాత ప్రెగ్నెన్సీ అలాగా ఏదైనా కన్సీవ్ అయితే బేబీస్ కూడా రిస్క్ అంట. తర్వాత ఇంకా ఏవేవో చెప్పారు డాక్టర్ అయితే. మెడిసిన్ అయితే వాడమన్నారు. నాకైతే ఇదిగోండి ఈ మెడిసిన్ అయితే సజెస్ట్ చేశారు. ఇదైతే టిఫిన్ చేస్తాను అనే ఒక అరగంట ముందు అయితే ఇది వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒకటి వేసుకుంటా. ఆల్రెడీ 3-4 days నుంచి అయితే వేసుకుంటున్నాను. చాలా చిన్న టాబ్లెట్ అనమాట ఇందులో ఉంది. ఇంకా నేను ఈ మెడిసిన్ తో పాటు కొంచెం అంత అంటే ఇంకా డైటీషియన్ అయితే నాకు ఇంకా ప్రాపర్ డైట్ అయితే చెప్పలేదు గానీ, నేనైతే ఇంతకు ముందు తినేదానికంటే ఫుడ్ అదంతా కూడాను కంట్రోల్ చేసుకుని లిమిట్ గానే తింటున్నాను. తర్వాత ఎక్సర్సైజెస్ కూడా చేస్తున్నాను. చూద్దాము 3 months తర్వాత రిజల్ట్ ఎలాగుంటది ఏంటి అనేది. నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి డాక్టర్ ఏం చెప్పారంటే క్యాబేజ్, తర్వాత కాలీఫ్లవర్, బ్రోకోలీ, రాడిష్ ఇలాంటివి అయితే తినొద్దు అన్నారు. ఇంకా అవైతే తినడం మానేశాను. ఒక్కసారి కనుక థైరాయిడ్ వస్తే ఇంకా లైఫ్ టైం మెడిసిన్ వాడాల్సింది అంటారు కదా, అలా లైఫ్ టైం మెడిసిన్ వాడాలా అంటే డాక్టర్ ఏం చెప్పారంటే ఫస్ట్ 3 months కి అయితే మెడిసిన్ అనేది వాడండి. 3 months తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేపిస్తాం కదా, అప్పుడు తగ్గుతుందా పెరుగుతుందా అనేది మనకి తెలుస్తది. దాన్ని బట్టి మెడిసిన్ వాడాలా లేదన్నది చెప్తాను అన్నారు. చూడాలి ఏమైతుందో. ఇదైతే పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు ఇది అనేసి అంటున్నారు మా బావ. గాని ఏంటో ఇప్పటి వరకు ఎంత హెల్దీగా మంచిగా ఉన్నాను అనుకునేసరికి ఎట్లాగా అనేసుకొని కొంచెం ఆ రోజు డాక్టర్ చెప్పిన రోజు అయితే కొంచెం ఏడుపు వచ్చేసింది. కానీ సరేలే ఏమైంది, ఇప్పుడు పెద్ద ఏదో వేరే లాంటి ఏమీ ఇవి కాదు కదా, ఏదో చిన్న థైరాయిడే కదా, ఏం కాదు అనేసుకొని మళ్ళీ ధైర్యం తెచ్చుకొని ఇది ఎలాగైనా ఈ థైరాయిడ్ ని రివర్స్ చేసుకుందామని గట్టిగా ఫిక్స్ అయ్యాను. అక్కడ మాటలన్నీ చెప్పేసరికి ఇదిగోండి ఇక్కడ ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఉప్మా రెడీ అనమాట. దాలియాతో ఉప్మా
చేశాను. పెద్ద రవ్వ ఉంటది కదా, పెద్ద నూక, దాంతో అన్నమాట. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంక మా పిల్లలకి ఇప్పుడు లేపాలి, ఇంకా లేగలేదు. వాళ్ళకి లేపి వాళ్ళకి స్నానాలు, బ్రష్లు, తర్వాత టిఫిన్ తినిపించడం అన్ని కంప్లీట్ అయ్యేసరికి టైం కూడా అవుతుంది. మా పిల్లల బ్రష్లు స్నానాలు అయిపోయాయి. ఇంకా యూనిఫామ్ లో వేసుకుని రెడీ అయిపోయారు స్కూల్ కి. ఇంక ఇప్పుడైతే నేను ఉప్మా తినిపిస్తున్నాను. అమ్మ నేను చెప్పింది కదా స్నో మ్యాన్ ఎలా అరేంజ్ చేయాలో అలా అరేంజ్ చేయండి, ఓకేనా? అరేంజ్ చేసి అమ్మ ఫెవికాల్ పెట్టింది, స్టిక్ చేయండి. మంచిగా అరేంజ్ చేయాలి, ఓకేనా? మా పిల్లలు అయితే స్కూల్ కి రెడీ అయిపోయారు. ఇంక ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. కానీ చూడండి అసలు వెదర్ అంతా ఎలాగుందమ్మా చిన్న? కూల్ గా ఉందా? అసలు ఈ వ్యాన్ లో వెళ్తుంటే బయట గాలి అయితే చల్లగా వేస్తుంది. బయట చలి అయితే మామూలుగా లేదు. మా పిల్లలు అయితే స్కూల్ కి వెళ్ళిపోయారు. నేను కూడా టాబ్లెట్ వేసుకొని 1/2 అవర్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే నేను కూడా టిఫిన్ చేసేస్తాను. లాస్ట్ వీడియోకో షార్ట్ కో గుర్తులేదు కానీ కామెంట్ చేశారు, అక్క కొత్త స్వెటర్ కొన్నావు కదా అయినా కానీ పాత స్వెటర్ ఇంకా వాడుతున్నారు ఏంటి అని. ఇది ఏమి కొత్తది కొన్నామని పాతది పడేయడానికి కాదు. అంటే బయటకు వెళ్ళేటప్పుడు ఇదే స్వెటర్ వాడుతున్నా, ఇంట్లో కూడా ఇదే స్వెటర్ వాడుతున్నా. నాకు ఒకటే స్వెటర్ ఉందని ఇంకొకటి కొన్నాను. బయటకి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అలాగా కొత్తది వేసుకుంటున్నాను. ఇంట్లో రెగ్యులర్ గా ఉండేదానికి ఎందుకు కొత్తది చెప్పండి, అందుకోసమని ఈ స్వెటరే వాడుతున్నాను. ఇదేమి పాడవలేదు, బానే ఉంది. టిఫిన్ అంటే టిఫిన్ లాగే చాలా కొంచెమే తీసుకుంటున్నాను అనమాట. నేను ఎప్పుడు తినే క్వాంటిటీ కంటే చాలా వరకు క్వాంటిటీ అయితే నా మటుకు నేనే తగ్గించుకుంటున్నాను. ఇంకా డైటీషియన్ అయితే నాకు ప్రాపర్ డైట్ అయితే ఏమీ ప్రిపేర్ చేసి ఇవ్వలేదు. ఆవిడకైతే చెప్పాను నా డైలీ రొటీన్ అయితే ఈ విధంగా ఉంటది, నేను ఎలాంటి టైమ్స్ లో ఎలాంటి ఫుడ్ అయితే తీసుకుంటాను అనేసి క్లియర్ కట్ గా చెప్పాను. ఆవిడేమో ఒక 2-3 డేస్ లో నాకు మొత్తం అంటే ఏ టైంలో ఏం తినాలి, ఎంత క్వాంటిటీ తినాలి, ప్రతిదీ కూడాను చార్ట్ ప్రిపేర్ చేసి అయితే ఇస్తా అన్నారు. ఖచ్చితంగా తగ్గాలి అనే ఒక గోల్ అయితే పెట్టుకున్నా కాబట్టి తగ్గి చూపిస్తాను. టిఫిన్ చేసేసిన తర్వాత ఇంట్లో ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి కదా, ఇంకా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు లేట్ చేయకుండా ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. మా బాబు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళారని చెప్పాను కదా, ఇంకా ఇంటికి వచ్చే తింటా అన్నారు. ఇంకా అందరికి కలిపి వంట చేయాలి. మా ఇంట్లో అయితే వంకాయలు ఉన్నాయి. ఇంక ఈ రోజు అయితే వంకాయ టమాటా కూర అయితే చాలా సింపుల్ గా నేను రెగ్యులర్ గా ఎలా అయితే వండుకుంటానో అలా అయితే వండేయాలనుకుంటున్నాను. నేను ఎలా వండుతానో కూడా సింపుల్ గా 4 ముక్కల్లో చెప్తాను. ఫస్ట్ అయితే ఇవి కట్ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ కట్ చేసుకొని వంట స్టార్ట్ చేసే ముందు మళ్ళీ కలుస్తాను. వంకాయలు కట్ చేసేసి ఉప్పు నీళ్ళల్లో వేసేసుకున్నాను. ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తాను. చాలా సింపుల్ గానే చేస్తాను, పెద్ద కాంప్లికేట్ చేయను అనమాట. నేను రెగ్యులర్ గా ఎలా వండుకుంటాను అనేది సింపుల్ గా 4 ముక్కల్లో చూపిస్తాను. ఫస్ట్ అయితే కడాయిలో కొంచెం అంతా ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులోనే కొంచెం అన్ని జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు అయితే ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను కాస్త పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. ఇప్పుడే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాము. టమాటాలు అయితే కాసేపు మగ్గాయి. ఇంక మూత తీసి చూద్దాము. టమాటాలు అనేవి ఈ విధంగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు, అలాగే కొంచెం అంతా పసుపు, మీరు తినే కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇందులో వేసుకోవడమే. ఇలా మొత్తం బాగా కలిసిపోయాయి. ఇప్పుడైతే ఇదిగోండి నీళ్ళన్ని తీసేసి వంకాయ ముక్కలు అయితే ఒక గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడైతే వంకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలకి మొత్తం పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకుందాము. చాలా సింపుల్ అనమాట. నేను ఇంట్లో రెగ్యులర్ గా చేసే కర్రీస్ అయితే చాలా సింపుల్ గానే ఉంటాయి. ఎక్కువ మసాలాలు ఉండవు, తర్వాత ఎక్కువ ప్రాసెస్ కూడా ఏముండదు. ఇలా మొత్తం బాగా కలుపుకున్నాం కదా, ఒక్క 2-3 మినిట్స్ మూత పెట్టేసి కాసేపు వంకాయ ముక్కల్ని మగ్గిద్దాము. వంకాయ ముక్కలు కూడాను కాసేపు మగ్గాయి. మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేదంటే మాడిపోతుంది అనమాట. నేనైతే మధ్య మధ్యలో ఒక 2 టైమ్స్ కలుపుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా అయితే చక్కగా మగ్గాయి వంకాయ ముక్కలు. ఇప్పుడు ఇందులో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు కూరని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకుందాము. వంకాయ కర్రీ అయితే ఉడకడానికి పెట్టేశాను. ఇంకొక సైడ్ అయితే టమాటా రసం పెట్టాను. నాకైతే 11:30 to 12:30 వరకు క్లాసు. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత రైస్ పెడతాను, కాస్త వేడివేడిగా ఉంటది. మా బాబు వచ్చినంత వరకు కూడాను. మా పిల్లలు కూడాను స్కూల్ నుండి లేట్ గానే వస్తున్నారు. 1:40-1:45 అలా అయిపోతుంది. మా బాబు కూడాను 2:15-2:20 అలాగ వచ్చేస్తారు. కాబట్టి కాస్త లేట్ గా రైస్ పెడతాను. ఇప్పుడైతే రసము కర్రీ అయితే వండేస్తాను. మధ్య మధ్యలో వాటర్ తాగడం కూడా చాలా ఇంపార్టెంట్. డేలో అసలే వింటర్ సీజన్, అస్సలు వాటర్ తాగాలనిపించట్లేదు. కానీ ఒక డేలో 2 నుంచి 2.5 లీటర్ వరకు వాటర్ అయితే తాగమన్నారు.
ఇంకా వాటర్ అయితే తాగుతున్నా. ఎవ్రీ 1 అవర్ కి తాగితే ఇంకా మంచిది అన్నారు. మాక్సిమం ట్రై చేస్తున్నా నా వంతు తాగడానికి. కానీ ఎండ్ ఆఫ్ ది డే కల్లా 2.5 లీటర్ 2 లీటర్స్ అబోవ్ ని నేనైతే వాటర్ కన్జ్యూమ్ చేస్తున్నా. మళ్ళీ ఏం చెప్పారు అంటే ఇప్పుడు 2.5 లీటర్ తాగమన్నారు కదా అనేసి ఒకేసారి కూర్చొని 1 లీటర్ బాటిల్ ఎత్తేయడం కాదు. మధ్య మధ్యలో కొంచెం అలా తాగాలి. కర్రీ అయితే కాసేపు ఉడికింది. ఒకసారి మూత తీసి చూద్దాము. కర్రీ అయితే ఇలాగా చాలా బాగా ఉడికింది, దగ్గరగా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇదే స్టేజ్ లో కొంచెం అంతా గరం మసాలా చాలా తక్కువే వేస్తున్నాను. తర్వాత కొంచెం అంతా ధనియాల పొడి, అంతే అనమాట, ఇంకేం వేయను. ఇంకోసారి ఈ 2 వేసాం కాబట్టి ఇంకోసారి బాగా కర్రీలో కలిసిపోయేంత వరకు కలుపుకొని ఇంకొక 2-3 మినిట్స్ జస్ట్ మీడియం టు లో ఫ్లేమ్ లో ఉడికించేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇదిగోండి, ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. నేనైతే సింపుల్ గా వంకాయ టమాటా కర్రీ అయితే ఈ విధంగానే వండుతాను. వంకాయ టమాటా కర్రీ ఇక్కడ రెడీ అయిపోయింది. ఇంకొక సైడ్ ఇదిగోండి టమాటా రసం అనమాట. టమాటా రసం కూడా అయిపోయింది. ఇప్పుడు టైం అయితే అదిగోండి 11:30 అవుతుంది అనమాట. ఇప్పుడైతే నాకు క్లాస్ అయితే ఉంది. ఈ రోజు అయితే డంబిల్స్ ని యూజ్ చేసి క్లాస్ అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ ని యూజ్ చేసి ఎక్సర్సైజెస్ అయితే చెప్తారు. అలాగే నేను ఎలాగా అటెండ్ అవుతున్నాను, నేను ఎలా చేస్తున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఇంకా మ్యామ్ అయితే ఆన్లైన్ లోకి రాలేదు, వెయిటింగ్ అనమాట మ్యామ్ కోసం. అందరం జూమ్ లో అవుతుంది అనమాట ఈ క్లాస్. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. 1 1 2 2. చూసారు కదా, క్లాస్ అయితే ఆ విధంగా ఉంటది. 1 అవర్ అనమాట. ఇంకా మ్యామ్ చెప్పినవన్నీ ఒకే ఎక్సర్సైజ్ రిపీటెడ్ గా 2-3 టైమ్స్ అలాగైతే చేయాలి. అది కూడా ఒక్కొక్కటి మళ్ళీ 10 టైమ్స్. ఈ తొడలు, ఈ థైస్ ఉంటాయి కదా, ఇక్కడైతే అసలు కూర్చునేటప్పుడు లేచేటప్పుడు చాలా నొప్పి అనిపిస్తున్నాయి. అంటే ఇంకా స్టార్టింగ్ కదా, ఇలానే ఉంటది. అలా అలవాటు అయితే ఉంటే సెట్ అవుతుంది నా బాడీకి. ఇంకా ఇదిగోండి టైం అయితే 12:30 అయిపోయింది కాబట్టి రైస్ పెట్టాను. రైస్ అయితే ఉడుకుతుంది. ఈ రైస్ ఉడకడానికి అయితే టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఒకసారి మా తమిళ ఫ్రెండ్ కి వాళ్ళ పాపకి చూడడానికి వెళ్తాను. ఇప్పుడు వరకు నేను మా తమిళ ఫ్రెండ్ కి అసలు వాళ్ళ పాపకి చూడడానికి వెళ్ళలేదు. మా పిల్లలు అయితే పెద్ద మనుషులు కదా, వాళ్ళైతే ముందు వెళ్ళి చూసుకొని వచ్చేసారు. నాకైతే కుదరలేదు. ఇంక ఇప్పుడైతే వెళ్తాను అనమాట మా ఫ్రెండ్ కి చూడడానికి. కుదిరితే ఓకే, ఆవిడకి ఓకే పిల్లకి చూపించచ్చు అంటే ఒకసారి పిల్లకి కూడా చూపిస్తాను ఎలా పుట్టిందో ఏంటో. విజయ్ భయ్య అంటే కొంచెం బ్లాక్ గా ఉంటారు. తమిళావిడ ఓకే నా కలర్ లోనే ఉంటది. ఆవిడ కలర్ లో పుట్టిందా లేకపోతే విజయ్ భయ్య కలర్ లో పుట్టిందా అనేసి నాకు కొంచెం ఇదనమాట. మా పిల్లలకి పాపకు చూడడానికి వెళ్ళావు కదరా, ఏ కలర్ లో పుట్టిందో చెప్పురా అంటే స్కిన్ కలర్ లోనే పుట్టింది, ఏ కలర్ లో పుడుతుంది అని అడుగుతాడు. కాదురా వైట్ గా ఉందా బ్లాక్ గా ఉందా అంటే ఏమో నాకు తెలీదు, స్కిన్ కలర్ లోనే ఉంది పాప అంటున్నాడు. నేనైతే ఒకసారి వెళ్ళి చూసుకుని వస్తాను. అసలు పాప పుట్టింది అనగానే ఆ రోజే వెళ్ళి చూసి వచ్చేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు అయితే కుదరలేదు. తర్వాత ఒక 3-4 డేస్ అయిపోయింది. ఇప్పుడు వెళ్తాను అనమాట. మా తమిళ ఫ్రెండ్ కి అయితే ఇప్పుడే ఫోన్ చేసి అడిగాను ఏం చేస్తుంది పాప అంటే పడుకొని ఉంది, పర్లేదు రా చూద్దాం అన్నది. ఇప్పుడైతే వెళ్తున్నాను. పొద్దున్న నుంచి అసలు ఫుల్ క్లౌడీగా ఉంది వెదర్. ఇప్పుడిప్పుడే మధ్యాహ్నం 12:30 అయ్యేసరికి లైట్ గా సన్ అయితే బయటకు వచ్చాడు. కానీ పెద్ద జిగ్గుమనే ఎండేమీ కాదు. అసలు బట్టలు కూడా ఒక రోజులో ఆరట్లేదు, అలాంటి ఎండ వస్తుంది. ఇప్పుడు వెళ్ళి చూస్తాను. నాకైతే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఆవిడ కూడా అసలు ఎలా ఫీల్ అవుతుంది, ఆవిడకి నార్మల్ డెలివరీ అసలు ఆవిడ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుంటాను. కుదిరితే మాట్లాడిస్తా, లేదంటే పాపను చూసుకుని నేను వచ్చేస్తాను. ఇదిగోండి పాప అయితే ఈరోజు స్నానం చేపించారంట, అందుకే పడుకుంటుంది. డే మొత్తం పడుకొని నైట్ కొంచెం అల్లరి చేస్తుందంట. ఎంత బాగుందో. నేను అనుకున్నా భయ్య కలర్ వచ్చేస్తుందేమో అనుకుని, లక్కీగా బాబీ కలర్ వచ్చింది. పేరు కూడా ఫిక్స్ అయిపోయారంట, దాచాయిని అంట పేరు. ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు బట్ ఇంక పెట్టలేదు. క్యూట్ గా ఉంది అసలు. ఆ పిల్లకి చూసుకొని అయితే వచ్చేసాను. భలే క్యూట్ గా సూపర్ గా ఉంది అసలు. ఎంత బాగుందో. నిద్రలో మధ్య మధ్యలో నవ్వుతుంది, మధ్య మధ్యలో ఏడుస్తుంది. బాబా. మా తమిళ ఫ్రెండ్ కి అయితే చూపించలేదు. ఆవిడకైతే ముందు రోజు నైట్ నుంచి కూడా బాగా పెయిన్స్ వస్తే మైండ్ లో మెంటల్ గా ఫిక్స్ అయిపోయిందంట నార్మల్ డెలివరీ అవ్వాలి, హాస్పిటల్ కి వెళ్ళకూడదు అని. ఇంకా ఫైనల్లీ నార్మల్ డెలివరీ అయిపోయింది. ఆ రోజు అయితే అసలు నాకు మధ్యాహ్నం కొంచెం తిన్నానే గానీ ఆ హ్యాపీనెస్ కి నాకు కడుపు నిండిపోయింది అనమాట. పాప పుట్టింది అని. ఆవిడ కూడా అంటుండ్రు 2 పిల్లల తర్వాత నాకు పాప పుట్టింది, నార్మల్ డెలివరీ అయ్యింది, మీరు కూడా ట్రై చేయండి అంటుండ్రు ఆవిడ. నాకంత ధైర్యం లేదు కానీ చూద్దాంలేండి. మా బావ గట్టిగా కావాలి అంటున్నారు కానీ ఫ్యూచర్ లో ఏమన్నా ప్లాన్స్ ఏమో కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్లాన్స్ ఏమి లేవులేండి. అంతతో నాకు కూడా థైరాయిడ్ ఉంది కాబట్టి
ఇంకా ప్లాన్స్ ఏం లేవు. అన్నం పెట్టేసి వెళ్ళిపోయాను కదా, ఎక్కువసేపు మాట్లాడడానికి అయితే కుదరలేదు. అన్నం ఉడుకుతుంది అప్పటికే, స్లోగా తక్కువ టెంపరేచర్ లోనే పెట్టెళ్ళాను కాబట్టి ఇంకా ఉడుకుతుంది. భలే గుంద అసలు, నాకైతే చాలా బాగా నచ్చేసింది. పర్లేదులే, మధ్య మధ్యలో మీ ఇంటి కూడా తీసుకుని వెళ్ళు ఆడించుకో అనేసి అంటుంది. తప్పకుండా ఆడించుకుంటాను. ఇప్పుడు కొంచెం చిన్న పాప కదా, ఒక 2-3 months అయిపోయిన తర్వాత ఇంకా మా ఇంటికి కూడా మధ్య మధ్యలో తెచ్చుకొని కాసేపు నేను కూడా ఆడించుకుంటాను. ప్రస్తుతానికి ఆ విధంగా అయినా నా ఆడపిల్ల కోరిక, నా సరదా అనేది తీర్చుకుంటా. అన్నం అయితే ఉడికిపోయింది, ఇంకా వార్చేస్తాను. అన్నం అయితే వార్చేసాను. ఇంకా నేనైతే ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను కదా, ఇట్లాగ మా తమిళ ఫ్రెండ్ కి పాప పుట్టింది అనేసి, నార్మల్ డెలివరీ అయింది అనేసి. ఇంకా చాలా మంది అయితే మీ ఫ్రెండ్ కి కంగ్రాచులేషన్స్ చెప్పండి అక్క అనేసి అయితే చెప్పారు కదా, చాలా కామెంట్స్ అయితే అలానే వచ్చాయి. ఇంకా సేమ్ నేను ఆ విషయం ఆవిడకి చెప్పాను. చెప్తే థ్యాంక్ యూ సో మచ్ అని కూడా మళ్ళీ అందరికి చెప్పమన్నారు. ఆవిడైతే ఫుల్ హ్యాపీ, 2 అబ్బాయిల తర్వాత అమ్మాయి కాబట్టి. ఇంకా ఇంకొకటి ఏంటంటే, అసలు నేను మాట్లాడిద్దాం అనుకున్నాను కానీ తను నైటీలో ఉన్నారు, వద్దు ఇప్పుడు నేను కనిపించను, తర్వాత ఎప్పుడన్నా కనిపిస్తాను అనేసి అన్నారు. ఏదన్నా అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలాగుందో అవన్నీ నేను నార్మల్ గా వీడియో తీయలేదు కానీ అడిగాను అనమాట. అడిగితే ఆవిడ ఏం చెప్పారు అంటే, కన్సీవ్ అయినప్పటి నుంచి ఫస్ట్ స్కాన్ కన్ఫర్మేషన్ కి ఒక స్కాన్ తీసారు కదా, అదే స్కాన్ తీసారంట. ఆ తర్వాత స్కానింగ్ గానీ ఎటువంటి మెడిసిన్స్ టాబ్లెట్స్, ఇప్పుడు కన్సీవ్ అయ్యామంటే చాలు కాల్షియం అని, ఫ్లోరిక్ యాసిడ్ అని, అదని ఇదని చాలా టాబ్లెట్స్ రాసి ఇచ్చేస్తారు కదా, ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదంట. స్కానింగ్లు కూడా చేయించలేదంట. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మంచి ఫుడ్, రైస్ ఐటమ్ తక్కువ తిని నార్మల్ అదర్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని కూడా తనకి ఏం నచ్చుతుంది నార్మల్ ఫుడ్ అయితే తీసుకుందంట. మెడిసిన్ అయితే అస్సలు యూజ్ చేయలేదంట. తర్వాత మైండ్ లో ఒకటి మెంటల్ గా ఫిక్స్ అయిపోవాలంట, నార్మల్ డెలివరీయే నేను చేయించుకోవాలి, నార్మల్ డెలివరీయే నాకు అవ్వాలి అని. అట్లా మైండ్ అని సెట్ చేసుకుంటే మనకి ఎంత పెయిన్ వచ్చినా ఏమైనా కానీ నార్మల్ డెలివరీ చేసుకోవాలి అని మన మైండ్ లో ఫిక్స్ అయిపోతాం కాబట్టి ఖచ్చితంగా నార్మల్ డెలివరీకి ట్రై చేయగలుగుతాము. కొంచెం నొప్పి వచ్చినా అమ్మ అబ్బా అని హాస్పిటల్కి వెళ్ళిపోతే ఖచ్చితంగా వాళ్ళు సిజేరియనే చేసేస్తారు. పెయిన్ ని తట్టుకొని మనం స్ట్రాంగ్ గా ఉంటేనే నార్మల్ డెలివరీ అవుతుంది అనేసి అయితే ఆవిడ చెప్పారు. ఇంకా అది కూడా మీకు అందరికి చెప్పమన్నారు కూడాను. ఎవరైనా కన్సీవ్ అయితే అంట అసలు ట్యాబ్లెట్లు ఏం వేసుకోవద్దంట, అసలు హాస్పిటల్కి కూడా వెళ్ళొద్దు, ఇంట్లోనే మంచి ఫుడ్ తినుకుంటూ మంచిగా హ్యాపీగా మీ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయండి, నార్మల్ డెలివరీ అవ్వడానికే చాలా ట్రై చేయండి అని అయితే చెప్పమన్నారు. అదే చెప్తున్నాను. అసలు ఆవిడైతే ఫుల్ హ్యాపీ అనమాట. 2 అబ్బాయిల తర్వాత అమ్మాయి కదా, ఆల్రెడీ పేరు కూడా ఫిక్స్ అయిపోయారంట, దాచాయిని. మన సైడ్ ద్రాక్షాయిని అంటాం కదా, అలాగా తమిళ్లో దాచాయిని అని పెడతారంట. బా ఎంత బాగుంది అసలు, నాకైతే చాలా బాగా నచ్చింది. పాప క్యూట్ గా మంచిగా ఉంది. డే టైంలో బాగా పడుకుడిపోతుందంట, నైట్ టైం కొంచెం ఇబ్బంది చేస్తుందంట. 3-4 months కొంచెం అలానే, తర్వాత అలాగా అదే ఇదైపోతుంది అనేసుకొని అంటుంది ఆవిడైతే కొంచెం పాజిటివ్ గా మంచిగా బాగా ట్రై చేశారనే చెప్పాలి. నాకైతే అసలు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. 2 సిజేరియన్స్ తర్వాత నార్మల్ డెలివరీ ఫస్ట్ టైం నేను వింటున్నాను. మీలో ఎవరైనా అలా వింటే కామెంట్ చేయండి అనేసి అన్నాను కదా, దానికైతే చాలా మంది మేము ఇలాంటి విన్నామన్నారు. కొంతమంది అయితే మేము కూడా ఫస్ట్ టైం వింటున్నాము, అలాగ అవుతుందా అని కూడా అన్నారు కదా. ఆ విషయం కూడా అడిగితే ఎందుకు అవుతుంది, రేర్ కేసెస్ అవుతుంది, బట్ మనం అది ట్రై చేయాలంటున్నారు. అబ్బా ఎంత బాగుందో. ఇంకా బేబీ పుట్టినందుకు డెలివరీ అయిన తర్వాత వైఫ్ కి డెలివరీ అయితే హస్బెండ్ కి 10 days 15 days అనుకుంటా హాలిడేస్ ఇస్తారు. భయ్య కూడా ఇంట్లోనే ఉన్నారు. ఎంత చక్కగా పాప పుట్టింది కదా, మంచిగా పాప దగ్గర కూర్చొని అన్ని చూసుకుంటున్నారు అనమాట. పాపకి టాయిలెట్ వెళ్ళినా అట్లాగా నాప్కిన్ అన్ని మార్చడం అలాంటివన్నీ. ఆవిడకేమో నార్మల్ డెలివరీనే అయ్యింది కాబట్టి మంచిగా కాస్త స్లోగా, మరీ ఫాస్ట్ గా కాదు, స్లోగా అటు ఇటు తిరుక్కొని ఆవిడ వంట పని అవన్నీ చేసుకుంటున్నారు. ఇలా డెలివరీ డేట్ దగ్గరకు వచ్చాక వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వచ్చారు. ఇంతకు ముందే ఒక 6-7 months ఆవిడ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అనుకుంటా, 8th month ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు గానీ అక్కడ నుంచే తమిళనాడు నుంచే వాళ్ళకి తెలిసిన ఒక ఆవిడని పని చేయడానికి అనేసి ఇక్కడ తీసుకొచ్చారు. అంటే ఇక్కడ బెంగాల్లో పనాలు దొరుకుతారు కానీ ప్రతిదీ మనం వాళ్ళకి మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటది కదా. ఇప్పుడు నాకైనా కానీ ఎవరికైనా పని ఆవిడ పెట్టుకున్నానంటే అది చెయ్యి ఇది చెయ్యి అని ప్రతిదీ చెప్పడానికి మాకు ప్రాపర్ గా రావాలి, లాంగ్వేజ్ మాకు రాదు కాబట్టి వాళ్ళు ఏంటంటే అక్కడ నుంచే తెచ్చుకున్నారు. ఈ రోజుకి పాప పుట్టి 5th day అంట. ఈ రోజు నేను చూడడానికి వెళ్ళాను. పాపని చూస్తుంటే నాకైతే మాటలు చెప్పలేకపోతున్నాను, అంత బాగా నచ్చేసింది. నేను మా పిల్లలు అయితే చూసాను, ఇంక మా బావ అయితే చూడలేదు. మా బావ ఇంకెప్పుడు చూడడానికి వెళ్తారో. అందరం ఒకసారి వెళ్దాం అనుకున్నాం కానీ మా బావ కంటే ముందు నేను చూసేయాలని మా కాతకి నేను చూశాను.
నేను వెళ్ళి చూసాను. మా పిల్లలు నాకంటే ఆతృత ఎక్కువ వాళ్ళకి. వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి పార్క్కి వెళ్ళి ఆడుకుంటారు అనేసి సాయంత్రం పంపిస్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ చిన్న అబ్బాయి ఉంటాడు కదా చోటు అంటాను, ఆ అబ్బాయి అన్నాడంటే రా నాకు బేబీ పుట్టింది మాకు చూద్దురా అని తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి వాళ్ళ బేబీని చూపించాడంట. అమ్మా ఆ బేబీ ఎలాగుందిరంటే తిని హ్యాండ్స్, తిని లెగ్స్, తినిగా స్మాల్ గా ఉందమ్మా అని చెప్పారు. ఏం చేస్తున్నారంటే పడుకుందమ్మా అన్నారు. కలర్ మాత్రం చెప్పలేకపోయారు. మా బావే ఫోన్ చేస్తాండ్రు. ఆ బావా ఎల్లు వచ్చేసానే, భలేగుందే పాప. వైట్ గా ఆవిడలానే ఉందిలే, తెల్లగుంది, చాలా బాగుంది. అసలు ఎంత క్యూట్గా ఉందో. నేను ఎత్తుకోలేదు, నాకు భయం అనిపించింది. కొంచెం ఒక నెల రోజులు అయితే ఎత్తుకోవచ్చును, కానీ ఇప్పుడు కొంచెం మెల్లవన్నీ నిలబడవు కదా. ఏమో అంత చిన్న బేబీకి నాకు భయం వేస్తుంది. నేను పట్టుకోలేదు, అంటే జస్ట్ ఇలా ముట్టుకున్నా కానీ పట్టుకొని ఎత్తుకోలేదు. 2.7 కిలో పుట్టిందంట. అమ్మా ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూర్చోవాలన్నా లేవాలన్నా కొంచెం కాలు అవన్నీ నొప్పులుగా ఉంటున్నాయి. ఇంకా అలాగా అన్నం ఉడికిపోయింది కాబట్టి తినేస్తాను. ఈ రోజు కాస్త లేట్ అయిపోయిందనే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను కదా, అందుకోసమనే. ఇంకా నేనైతే చెప్పాను ఆల్రెడీ కొంచెం తక్కువ ఫుడ్డే తింటున్నాను. నేను ఈ రోజు నా ప్లేట్లో ఏమేమి తింటాను అనేది కూడా చూపిస్తాను. ఇంకా డైటీషియన్ అయితే నాకు ప్రాపర్ డైట్ ఏమి ఇంకా సజెస్ట్ చేయలేదు, నేను కొంచెం తగ్గించి తినుకుంటున్నాను అంతే. వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ నేను ఎప్పుడు తినే క్వాంటిటీ కంటే తక్కువ క్వాంటిటీనే రైస్ వేసుకున్నాను, సేమ్ క్వాంటిటీలో కర్రీ కూడా వేసుకున్నాను. ఇంకా రోజు కూడాను బాయిల్డ్ ఎగ్ అయితే తింటున్నాను, కానీ ఈ రోజు అయితే మా ఇంట్లో గుడ్లు లేవు, అయిపోయి ఇంకా టమాటా రసం అనమాట అంతే. ఈ రోజుకైతే నా లంచ్ అయ్యేసరికల్లా మా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసారు. ఏం చేశారా స్కూల్లో? స్నో మ్యాన్ చేశారా? మా పిల్లలిద్దరు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇద్దరికి యూనిఫామ్ అయితే చేంజ్ చేస్తాను. ఇప్పుడైతే లంచ్ తినిపించేస్తాను మా పిల్లలకి. నేను కూడాను బేబీని చూడడానికి వెళ్ళాను, భలే క్యూట్ గా ఉంది. మీకు మరదలు పుట్టింది రో. ఈ మరదలు ఎవరు పెళ్లి చేసుకుంటారు? నువ్వా ఎవరు పెళ్లి చేసుకుంటారు మీలో? అబ్బా ఎదురు సరే. ఇంక నేను లంచ్ చేసి అయితే కాసేపు అయింది, మా పిల్లలకు తినిపించాను కదా. ఇప్పుడైతే వాటర్ తాగుతున్నా. లంచ్ చేసిన వెంటనే వాటర్ తాగకూడదట, కాస్త గ్యాప్ ఇచ్చి తాగాలంట. ఇంకా ఆకలేస్తున్నప్పుడు అల్లా కూడాను బొక్కడు వాటర్ తాక్కోవాలి. ఇంక నేనైతే లంచ్ చేసేటప్పుడు క్యారెట్ అయితే సలాడ్ లాగా తినట్లేదు, ఎందుకు అంటే ఈవినింగ్ సరికి బాగా ఆకలేసింది అనుకోండి, అప్పుడు ఆ క్యారెట్ తినొచ్చు అనేసుకొని లంచ్ లోకి తినలేదు. నేను మళ్ళీ ప్రాపర్ గా నాకు డైటీషియన్ డైట్ అదంతా ఇచ్చిన తర్వాత ప్రాపర్ గా నేను ఏమేమి ఫాలో అవుతున్నాను, తర్వాత ప్రతిదీ ఎవ్రీథింగ్ అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పటికైతే నాకు తెలిసినంతలో ఫుడ్డే, నేను ఎప్పుడు తీసుకునే ఫుడ్డే కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇంక మా బావ వస్తే మా బావ లంచ్ చేయడమే ఉంది, మా బావ కోసమే వెయిటింగ్. అన్నం అయితే ఇంకా వేడిగా ఉంది, లేట్ గా వండాను కదా, ఉడుకు మరుగై ఉంది. మా బావ వచ్చేసరికి సలగైపోద్ది ఎటు. మా బావ అయితే డ్యూటీ నుండి వచ్చేసారు, 2:30 అయిపోయింది. లంచ్ చేద్దాం. డ్యూటీ నుండి వచ్చి మా బావ అయితే ఫ్రెష్ అయిపోయారు. ఇంక ఇప్పుడైతే లంచ్ చేస్తున్నారు. తమిళ ఫ్రెండ్ వాళ్ళ పాపకి చూడడానికి వెళ్ళాను, చూస్తావు నువ్వు? నేను వెళ్ళేసరికి సైలెంట్ గా ఉంది, పడుకుంది, కళ్ళు తెరుతుంది, పడుకుంటుంది, కళ్ళు మస్తుంది. 5 days. నువ్వు చెప్పు ఎలాగుందా? ఆవిడలాగుందా? తెల్లగే ఉంది, ఆవిడలాగే ఉంది కదా తెల్లగా. విజయభయ్య లాగే, అంటే విజయభయ్య ముక్కు అవన్నీ విజయభయ్య లాగా ఉన్నాయి. నార్మల్ డెలివరీ అవ్వడం గ్రేట్. కొంచెం రిస్క్ తీసుకున్నారు, ఇంట్లోనే నార్మల్ డెలివరీ కొంచెం. ఓకే ఎత్తుకున్నావా? ఎత్తుకోలే, భయం అనిపించింది. చిన్న పిల్ల మన వాళ్ళని ఎత్తుకోలే. మనల్ని ఎత్తుకున్నా గానీ 6-7 years అయిపోతుంది కదా, అంత చిన్న పిల్లని మళ్ళీ హ్యాండిల్ చేసి. 1 నెల 2 నెలలు అయితే అప్పుడు ఎత్తుకోవచ్చు, మన ఇంటికి కూడా కాసేపు తెచ్చుకోవచ్చు అనేసుకొని జస్ట్ చూసి ఇలా టచ్ చేసి వచ్చాను. నీకేమొద్దా? తిను ప్రశాంతంగా తినమ్మా, నాకేట వద్దు నాయన, ఈవితో పడలేకపోతాను నీ ఇద్దరు బుడతలతో. నేను ఇంకా మా బావ కూడాను లంచ్ చేసేసారు. తినేసి ప్రశాంతంగా పడుకుందామంటే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళాలి. వస్తావా నాతో డ్యూటీకి? ఆఫీస్కి వస్తావా? నువ్వు చిన్నపిల్లాడు ఇంకా? నో, యువర్ గ్రోన్ బాయ్. ఏమవుతావు మరి బిగ్ అయితే నువ్వు? ఏమవుతావు? ఇంజనీర్ అయిపోతావా? ఏ ఇంజనీర్ అవుతావు అమ్మా? ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, కంప్యూటర్స్ ఇంజనీరా? హౌస్ బిల్డ్ చేస్తారా? వాళ్ళనే సివిల్ ఇంజనీర్స్ అంటారు. సివిల్ ఇంజనీర్ అవుతావా? అమ్మకి ఒక హౌస్, నాన్నకి ఒక హౌస్ కడతావా? అమ్మకి పెద్ద బంగ్లా కావాలంట, పెద్ద స్విమ్మింగ్ పూల్, బాత్ టబ్ అన్ని డిజైన్ చేస్తావా? మంచి గార్డెన్ కావాలి మీ అమ్మకి. గార్డెన్ కావాలి. పెద్దడు నువ్వు రామ్మా, నువ్వేమైతావే పెద్ద అయితే? నువ్వేమవుతావు గ్రోన్ అప్ అయ్యి బిగ్ అయితే? ఏ జాబ్ చేస్తావు? పోలీస్ అయిపోతావా? సెల్యూట్.
పోలీస్ అయిపోయి ఏం చేస్తావు అమ్మా? పోలీస్ అయితే దొంగలకు కొడతావా? కొట్టకూడదు, దొంగల్ని పట్టుకోవాలి, క్యాచ్ చేయాలి. యూ హ్యావ్ టు క్యాచ్ ది థీఫ్ అండ్ పుట్ దెమ్ ఇన్ ది జైల్. ఓకే, ఈ రోజు ఏం చెప్పారు కదా, రేపు అడిగితే రేపు ఇంకోటి మాట చెప్తారు. ప్రశాంతంగా పడుకోవాల్సిన మా బావేమో ఇప్పుడు డ్యూటీకి మళ్ళీ బయలుదేరుతారు. అలాగే సాయంత్రం ఆ పాపకి వెళ్ళి చూద్దాం అనుకుంటే అవలం ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళాలి. రేపు వెళ్ళి ఎప్పుడో చూడొచ్చు. బాయ్. ఈవినింగ్ పార్క్ వెళ్ళి ఆడుకొని తినేసి బజ్జుండి. ఓకేనా? నైట్కి వస్తున్నాను. ఓకేనా? ఇంక మా బావ అయితే తినేసి మళ్ళీ డ్యూటీకి బయలుదేరిపోయినారు. ఎప్పుడో ఒకసారి ఇలా వెళ్ళాల్సి వచ్చింది, తప్పదు. నిన్న కూడా మార్నింగ్ ఈవినింగ్ చేశారు. ఇంక ఈ రోజు సేమ్ అలాగే, కాకపోతే మధ్యలో ఇంటికి వచ్చినా నేను రాలేదు అంతే. సరే అయితే బాయ్. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటే మా పిల్లలేమో టీవీ చూసుకున్నారు. ఇప్పుడేమో అసలు క్లాస్ వర్క్, హోమ్ వర్క్లు ఎంత వరకు వచ్చాయో ఏంటో అనేసి ఓపెన్ చేయమన్నాను బుక్స్. మా పిల్లలకైతే అక్కడ హోమ్ వర్క్లు ఇచ్చాను. వాళ్ళు హోమ్ వర్క్లు చేసే లోపల ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే నేను స్వీట్ పొటాటోస్ అయితే కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేస్తున్నాను. ఇంకా వెనకాల గార్డెన్ లో పాలకూర అలాగే తోటకూర వేసాం కదా, ఇదిగోండి గ్రోత్ అయితే ఈ విధంగా ఉంది. పర్లేదు, బాగానే పెరిగింది, కానీ ఇంకా అంటే అంత ఫాస్ట్ గ్రోత్ ఏమీ లేదు, చాలా స్లోగా గ్రోత్ అవుతుంది అనమాట. ఇంకా గార్డెన్ లో నీరు పోసి 2 days అవుతుంది. నిన్న పోయలేదు, మొన్న పోసాను, అందుకే ఈ రోజు పోస్తున్నా. వెనకాల గార్డెన్ లోకి పెద్ద ఎండ ఏమి తగలదు, అందుకు ఇప్పుడు శీతాకాలం ఎండ కాబట్టి జిగ్గుమనే ఎండ ఉండదు కాబట్టి త్వరగా మట్టి అయితే ఆరిపోవట్లేదు. ఇదిగోండి ఇదైతే కొత్తిమీర కూడా బాగానే మొలకలు ఎత్తింది. ఇది కూడా ఇంకా అంటే ప్రతిది కూడాను గ్రోత్ అవుతుంది. ఇంకా కటింగ్ చేసి కర్రీల్లో వేసుకోవడానికి లేకపోతే పప్పులు వండుకోవడానికి ఇంకా అంతా రెడీ అవ్వలేదు అనమాట. ఇంకా గార్డెన్ లో ముందు గార్డెన్ లో పెట్టిన మొక్కల గ్రోత్ అయితే ఈ విధంగా ఉంది. పర్లేదు, టమాటా మొక్కల గ్రోత్ అయితే బాగుంది. వంకాయ మొక్కలు కూడా కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని ఏమో చచ్చిపోయాయి. ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు ఈ సంవత్సరం. కొన్ని టమాటా మొక్కలకైతే చిన్న రవ్వ పువ్వులు స్టార్ట్ అయ్యాయి. ఈ 3 టమాటా మొక్కలు అయితే గ్రోత్ బ్యాగుల్లోనూ అయితే హెల్దీగా ఉన్నాయి. ఇందులో ఒక టమాటా మొక్క అయితే చచ్చిపోయింది, ఏటైందో. ఇదిగోండి ఇక్కడ ఈ వంకాయ మొక్క కూడాను కునుకుతుంది, ఇది చచ్చేలా ఉంది. కొన్ని క్యాబేజీ అండ్ కాలీఫ్లవర్ మొక్కలు అయితే మంచి హెల్దీగా పెరిగాయి. కొన్నేమో అంటే కొన్ని లేట్ గా పెట్టాము, కొన్నేమో వేగంగా పెట్టాము. వేగంగా పెట్టినవి అయితే బాగున్నాయి, కొంచెం లేట్ గా పెట్టినవి కూడా బాగానే ఉన్నాయి, హెల్దీగానే ఉన్నాయి. ఇంకా ఈ కుండీలు అన్నిటిలో కూడాను మాకు ఇక్కడ నర్సరీలో ఫ్రీగా ఇచ్చిన మొక్కలు అయితే పెట్టాను. అవైతే మరి చిన్న మొక్కలు ఇచ్చారు, అవి పెట్టేటప్పుడే డౌట్ గా పెట్టాను. అన్ని సచ్చాయి, ఏదో 1-2 కుండీల్లో బతికున్నాయి. ఇంకా ఈ చామంతి మొక్కలు అయితే మార్కెట్ లో నుంచి కొనేసి తెచ్చి పెట్టాము, ఇవి కూడా బాగానే పువ్వులు పూసాయి. మొక్కలకు నీళ్లు పోసేసాను. ఇంకా ఇదిగోండి స్వీట్ పొటాటోస్ అయితే బాయిలింగ్ పెట్టాను కదా, మెత్తగా బాయిల్ అయిపోయాయి. ఇంకా మా పెద్దోడైతే మొత్తం అరేంజ్ చేసి మళ్ళీ రాస్తున్నాడు, మా చిన్నోడేమో చదువుతున్నాడు. మా పిల్లల హోమ్ వర్క్స్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయ్యాయి, బ్యాగ్లన్నీ సర్దేసుకున్నారు. నేను కూడాను స్వీట్ పొటాటోస్ కి పైన పీల్ తీసేసాను. ఇంక ఈ రోజుకి ఈవినింగ్ స్నాక్స్ మాకు ఇవే అనమాట, స్వీట్ పొటాటోస్, బాయిల్డ్ స్వీట్ పొటాటోస్. మా పిల్లలైతే ఇంకా స్వీట్ పొటాటో స్నాక్స్ తినేసి ఇంకా పార్క్ కు బయలుదేరారు. పద, నేను కూడా వాకింగ్ చేస్తాను అనమాట. మార్నింగ్ 1 hour ఆ క్లాస్ అయితే ఉంటది కదా, దాంతో పాటు ఈవినింగ్ టైం అయితే నేను మినిమం హాఫ్ అన్ అవర్ అయినా గానీ వాకింగ్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు నాకు అలవాటు ఉన్నదే కాబట్టి ఈ వాకింగ్ చేస్తాను అనమాట. ఇదైతే స్కిప్ చేయాల్సిన అవసరం ఏం లేదని చెప్పారు, నాకు అలవాటే కాబట్టి చేసేస్తాను. నడిచేటప్పుడు ఏమనిపించదు, కానీ కూర్చొని లేచేటప్పుడే పొద్దున్న చేసిన ఎక్సర్సైజెస్ కి ఈ తొడల్లో ఈ టైస్ లో కొంచెం నొప్పి అనిపిస్తుంది. ఎంతసేపు అయినా ఇలా నడిస్తే ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు టైం అయితే 5:30 అయ్యింది, అందుకే పార్క్ లో ఎంతమంది పిల్లలు ఉన్నారు. 5:30 అయినా గానీ శీతాకాలం కాబట్టి బాగానే వేగంగా చీకటి అయిపోతుంది. ఒక 40 minutes అయితే వాకింగ్ చేసుకొని నేనైతే ఇంటికి వచ్చేసాను. మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి కాబట్టి మా పిల్లలు అయితే ఇంకా పార్క్ లోనే ఆడుతున్నారు. పిల్లలు అందరూ ఉన్నారు, నేను పిలిచినా గానీ రారంట, ఒక సిటం పోతే వస్తారంట. ఈ లోపల అయితే నేను వంట చేస్తాను. నైట్ కి అయితే సింపుల్ గా పన్నీర్ కర్రీ వండేసి చపాతీలు అయితే చేయాలనుకుంటున్నాను. మా బావేమో అనుకోకుండా మార్నింగ్ డ్యూటీ చేసుకుని వచ్చి మళ్ళీ ఈవినింగ్ డ్యూటీకి అనేసి వెళ్ళిపోయారు కదా. మా బావకు కూడా ఫోన్ చేసి అడిగాను, వచ్చి తింటారా తినేసి వస్తారా అనేసి. తినేసి వచ్చేస్తాను, కొంచెం నైట్ కి పాలు అయితే తాగుతాను అన్నారు. ఓకే అన్నాను. ఇంక ఇప్పుడు నైట్ డిన్నర్ కి నాకు పిల్లలకి వండుకుంటే సరిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా వంట మళ్ళీ స్టార్ట్ చేయాలి. పన్నీర్ కూర అయితే అయిపోయింది. ఇంక ఇదిగోండి చపాతీలు అయితే చేస్తున్నాను. మా పిల్లలు అయితే పార్క్ నుండి వచ్చేసారు. మా పిల్లలు అయితే వాళ్ళ చేతులతో వాళ్ళే తింటా అన్నారు. ఇంకా వాళ్ళకైతే ఇలా ముక్కలుగా చేసి ఇచ్చేసాను చపాతీలు. ఇంకా వాళ్ళైతే తింటారంట. ఇంకా నా డిన్నర్ లోకి అయితే ఒక చపాతీ, కొన్ని క్యారెట్ ముక్కలు, అలాగే పన్నీర్ కర్రీ. నేను మా పిల్లలు అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసాము. ఇంకా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి, అక్క నాకు హాయ్ చెప్పండి అక్క అనేసుకొని. అలాంటి కొన్ని కామెంట్స్ అయితే మళ్ళీ ఫిల్టర్ చేసి తీసి స్క్రీన్ షాట్లు అయితే రెడీ చేశాను. ఇప్పుడైతే వాళ్ళకి హాయ్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ కామెంట్ ఏంటంటే, నా పేరు రమ్య,
శ్రీ సత్యసాయి జిల్లా నుండి వీడియోస్ చూస్తూ ఉంటాను, ఒక్కసారి హాయ్ చెప్పండి మాధవి గారు అనేసి అయితే అడిగారనమాట, కామెంట్ పెట్టారు. హాయ్ రమ్య గారు. ఇంకో కామెంట్ ఏంటంటే, మీ వీడియోస్ కి నేను చాలా ఎడిక్ట్ అయిపోయాను, మీ వీడియోస్ చూస్తూ నా పని అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను, హాయ్ చెప్పండి అక్క, నా నేమ్ సుజాత అని చెప్పారు. హాయ్ సుజాత గారు. ఇంకో కామెంట్ ఏంటంటే, ఆవిడ పేరు జ్యోత్స్న, వాళ్ళ పాప పేరు హెస్రిత అంట, ఒకసారి హాయ్ చెప్పండి, మాది వైజాగ్ అని పెట్టారు. హాయ్ జ్యోత్స్న గారు. హాయ్ హెస్రిత పాప. నెక్స్ట్ కామెంట్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్ వాళ్ళ పిల్లల పేర్లు, ఒకరి పేరు వర్షిత, ఇంకొక పాప పేరు వనిత అంట, ఒకళ్ళు 10th క్లాస్, ఇంకొకళ్ళు 8th క్లాస్ చదువుతున్నారంట, ఒకసారి హాయ్ అని చెప్పండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి అయితే కామెంట్ పెట్టారు. హాయ్ వర్షిత. హాయ్ వనిత. ఇంకో కామెంట్ అయితే భలే బాగుంది, నేనే చూసి నవ్వుకున్నాను, ఇప్పుడు చదువుతాను వినండి. మాధవి, ఒక మాట అడుగుతా, నిజంగా చెప్పండి, మీకు మీ హస్బెండ్ కి అసలు గొడవలు అవుతాయా? బీ ఫ్రాంక్, ఓకే? ప్లీజ్ ఆన్సర్ ఇన్ ది నెక్స్ట్ షార్ట్ ఆర్ వీడియో, నో వర్రీస్, నా పేరు కూడా మెన్షన్ చేయొచ్చు అన్నారు. ఐడి నేమ్ వచ్చేసి శ్రావణి మినీ అని అయితే ఉందనమాట. ఎందుకు గొడవ పడమండి శ్రావణి గారు, ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక గొడవలు పడతాము, అది కామన్ అనమాట. నేను మా బావ అయితే ఇంకొంచెం ఎక్కువే గొడవ పడతాంలేండి, ప్రతి చిన్నదానికి పెద్దదానికి ప్రతి దానికి గొడవ పడతాము. రోజుకి 1-2 సార్లు అయినా గొడవ పడకపోతే ఇంకా తిండి తరగదు, రాత్రికి నిద్ర పట్టదనమాట. నాకు బాగానే గొడవలు పడతాము, పర్వాలేదు. అలాగని పెద్ద సీరియస్ మ్యాటర్స్ అంత గొడవలు అయితే చాలా రేర్ గా జరుగుతాయిలేండి. నార్మల్ గా చిన్న చిన్న విషయాలకి ప్రతి దానికి గొడవ పడుతూనే ఉంటాము. మా బావ అయితే ఎక్కడికైనా ట్రిప్పులకి వెళ్ళిపోయినా, లేకపోతే మా ముగ్గురు ఎక్కడ ఉండి ఎక్కడికైనా వెళ్ళిపోతే మా బావని మెయిన్ గా గొడవలకే మిస్ అవుతాను అనమాట. గొడవలు పడితేనే మళ్ళీ మళ్ళీ ఇంకా ఆ రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతారు అంటారు కదా, అలాగా మా బావ నా రిలేషన్, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయితే ఇంకా స్ట్రాంగ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. ఇంకో కామెంట్, అక్క నా పేరు సౌందర్య, హాయ్ చెప్పవా అని అయితే కామెంట్ పెట్టారు. హాయ్ సౌందర్య సిస్టర్. ఇంకో సిస్టర్ పేరు అశ్విని అంట, నాకు హాయ్ చెప్పక్క ప్లీజ్ అక్క అనేసి అయితే కామెంట్ పెట్టారు. హాయ్ అశ్విని. ఇంకో సిస్టర్ పేరు రేస్మా అంట, హాయ్ చెప్పమంటున్నారు. హాయ్ రేస్మా సిస్టర్. ఇంకో సిస్టర్ పేరు శైలు అంట, ఒకసారి హాయ్ చెప్పమంటున్నారు. హాయ్ శైలు సిస్టర్. హాయ్ అక్క, నాకు ఒకసారి హాయ్ చెప్పు, నా నేమ్ ప్రసన్న ప్లీజ్ అక్క అని అయితే కామెంట్ పెట్టారు. హాయ్ ప్రసన్న సిస్టర్. ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు, నేను మా మమ్మీ రోజు నీ వీడియోస్ అయితే చూస్తాం అక్క, మిస్ అవ్వకుండా చూస్తాము, మా మమ్మీ అయితే ఆన్ టైం అలా మీ వీడియో చూస్తూనే ఉంటారు, మీ వీడియోస్ చాలా బాగుంటాయి, మా మమ్మీ పేరు కుమారి, నా పేరు దర్శిని, నెక్స్ట్ వీడియోలో మాకు హాయ్ చెప్పండి అనేసి అయితే కామెంట్ పెట్టారు. ఇంకా వాళ్ళ మమ్మీ గారికి అయితే హాయ్ కుమారి గారు, తర్వాత ఆ పాప పేరు దర్శిని అంట. హాయ్ దర్శిని. మా పిల్లలకి మధ్యాహ్నం మిగిలిన అన్నము చారు కూర 3 కూడా తినిపించేశాను, వచ్చిన గిన్నెలు కూడా తోమేశాను, ఇంకా వంటగదిలో అన్ని పనులు కంప్లీట్ అయిపోయినట్టే. ఇదిగోండి మా పిల్లలకి అయితే ఇంకా పాలు వేడి చేసేసి ఇద్దరికి 2 గ్లాసులు అయితే వేసేసాను. ఇంక ఇప్పుడు ఈ పాలు మా పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు తాగేస్తే ఇంకా పడుకుడిపోతారు. మా పిల్లలు పాలు కూడా తాగేశారు. ఇంక ఇప్పుడు స్లీపింగ్ టైం అనమాట. 9:30 అయితే చాలు, కరెక్ట్ గా అలారం మోగినట్టు ఆ టైం కావాలంతలో స్టార్ట్ అయిపోతాయి వీళ్ళకి. ఇంక బొజ్జుపోదామా, నిద్ర వస్తుంది. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్. ఇంకా మీరు వెళ్ళి వచ్చండి, ఓకేనా? మా బావ ఈవినింగ్ డ్యూటీ నుంచి రావడానికి ఇంకా కరెక్ట్ గా గంట టైం ఉందన్నమాట. ఇప్పుడు టైం 9:30 అయింది. 10:30 కల్లా మా బావ వస్తారు. ఈ లోపల అయితే మా పిల్లలకి పడుకోబెడతాను. ఆల్రెడీ అదిగోండి బెడ్రూమ్ లోకి అయితే వెళ్ళారు. మా పిల్లలు అయితే పడుకుడిపోయారు. ఇంకా మా బావ రావడానికి టైం ఉంది. ఈ లోపల నేను టైం ఎందుకు వేస్ట్ చేయాలనేసుకొని ఫుట్ మసాజర్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నాను. వింటర్ సీజన్ వస్తే చాలు నా కాలు అయితే ఈ విధంగా పగిలిపోతాయి. అందుకోసమనే ఎలాగో ఇంట్లో ఫుట్ మసాజర్ ఉంది. ఇందులో అయితే ఇప్పుడు నేను కాలు పెట్టుకొని కాసేపు అయితే ఈ ఫుట్ మసాజర్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నాను. ఇందులో మనము టెంపరేచర్ ఇచ్చేసుకొని వేడి నీళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉన్నవి అయితే వేడి నీళ్ళు అనమాట, గోరువెచ్చటి నీళ్ళు. ఇందులో అయితే పెట్టుకొని ఇలా కాసేపు మసాజ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత అయితే ఇదిగోండి ఈ కోకోనట్ ఆయిల్ అయితే రాసుకుంటున్నాను. ఇది కూడా గడ్డకట్టుకుపోయింది కాబట్టి వేడి నీళ్ళలో కాసేపు పెడదాము. ఇది కూడా కాస్త కరిగిద్ది. వేడి నీళ్ళలో అలా కాలు పెట్టుకొని మసాజ్ అవుతుంటే భలే బాగుంది. టీవీలో ఏదైనా మంచి సాంగ్స్ వేసుకుంటాను. మా పిల్లలు ఎలాగో లేరు కాబట్టి ఇంక నాకు నచ్చింది వేసుకోవచ్చు. డ్యూటీ అయిపోయింది. మా బావ అయితే వచ్చేస్తారు ఇంటికి. ఇప్పుడు తీసుకో రెస్ట్. చలేస్తుందా బయట?
ఈ డోర్ తీస్తే నాకు సలేస్తుంది. మా బావ డ్యూటీ నుండి వచ్చిన తర్వాత ఇంకా ఫుట్ మసాజర్ మా బావ కూడా పెట్టుకుంటున్నారు కాసేపు. ఇదిగో ఇంట్లో పాలు. మరి వాడుకోవాలిగా, అనవసరంగా ఎందుకు వదిలేయడం. వాడుకో వాడుకో. మాధవికి అయితే బాగా కాలు పగిలిపోతాయి. నేను ఎప్పటి నుంచో తీయ ఎక్కడుందో తీయ అంటే ఎతికి ఒక రోజు తీసింది మొన్న, అప్పటి నుంచి వాడుతున్నా. సరే ఫస్ట్ అయితే వెయిట్ లాస్ అయినంత వరకు కూడాను కంట్రోల్డ్ గా ఉండి ఫస్ట్ వెయిట్ లాస్ అయ్యే ప్లానే ఉంది. తర్వాత మెయింటైన్ చేయొచ్చు, అది వేరే విషయం. ఫస్ట్ మెయింటైన్ చేయాలన్నా ఏ ఎక్సర్సైజ్ లా చేయాలి. ప్లస్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎక్సర్సైజ్లు ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే బోన్ స్ట్రెంత్ పెరిగిద్ది, లేకపోతే వీక్ అయిపోయి ముసలి వాళ్ళు తొందరగా అయిపోతారు. నేను ముసలిదాన్ని అయిపోతే నేను ముసలిదాన్ని అవ్వద్దా? ఎప్పటికైనా అవ్వాల్సిందే కదా. ఇద్దరం నీకన్నా ముందు నేనే అవుతానులే. ఏమి ఆల్రెడీ వైట్ హెయిర్ వచ్చేసింది బాబుకి. వైట్ హెయిర్ వస్తే ముసలి వాళ్ళు అయిపోయినట్టునా? ఎప్పటి నుంచో కలర్ వేస్తాను, కలర్ వేసుకుందా అంటే వద్దు, గ్రే హెయిరే ఇప్పుడు ఫ్యాషన్ అంటున్నారు. వచ్చినాయి 3-4 ఒక 10 ఎంట్రుకలు ఉంటాయేమో వచ్చింది తెల్లగా, దానికి కలర్ వేసేస్తావు. మా బావ మిస్ అయిపోయినారు. మా తమిళ ఫ్రెండ్ వాళ్ళ పాపకు చూడలేదు కానీ నేను మా పిల్లలు అయితే చూసాము. భలే క్యూట్ ఉంది. ఇంకా క్రిస్మస్ హాలిడేస్ కి అయితే మా బావ ట్రిప్ ప్లాన్ చేశారు కాబట్టి ఇంకా ట్రిప్ కి వెళ్తాము. అది కూడా ఎక్కువ రోజులకేం కాదు, ఒక 2-3 డేస్ కి అంతే. 2 days కే బుక్ చేశారు రిసార్ట్. 3 days అవైలబుల్ లేదంటే చూద్దాం. మెయిన్ ఏంటంటే మేము మా బావ క్రిస్మస్ దగ్గరకు వచ్చినంత వరకు కూడాను బుక్ చేయలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్దామని బుక్ చేద్దామన్నా కానీ అన్ని రిసార్ట్స్ అవన్నీ కూడా ఖాళీ ఫుల్ అయిపోయినాయి. అంటే క్రిస్మస్ హాలిడేస్ ఆ తర్వాత వెంటనే న్యూ ఇయర్ ఇవన్నీ కూడా ఇంకా అందరూ తిరిగే వాళ్ళ ఉన్నట్టున్నారు. మేము కూడా మా బావ కూడా ఫుట్ మసాజ్ రేపితే మేము కూడా పడుకోవాలి. రేపు తెల్లారితే మా బావకి స్కూల్కి వెళ్ళిపోతాను బ్యాగ్ వేసుకొని. స్కూల్కి పంపించే నాకు కూడా రెడీ చేసి. కట్ రేపు తెల్లారితే మా బావకేమో మార్నింగ్ షిఫ్ట్ ఉంది, మా పిల్లలకేమో స్కూల్ ఉంది. ఇంకా నేను కూడాను కొంచెం ఏ ఎక్సర్సైజ్లు అవన్నీ చేయడం, ఈవినింగ్ వాకింగ్ చేయడం, మెయిన్ గా ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం వల్ల నాకు కూడాను లైట్ గా కాలు అవన్నీ కూడా నొప్పులుగానే ఉంటున్నాయి. కొంచెం బాడీకి రెస్ట్ బాగా అవసరం అనమాట. కాబట్టి మంచిగా పడుకుంటున్నాను నైట్ టైమ్స్. మళ్ళీ ఇంకొక మంచి బ్లాగ్ లో మళ్ళీ కలుస్తాను. సీ యూ టుమారో. బాయ్ బాయ్, గుడ్ నైట్.